నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా హైడ్రా ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమవుతుంది. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజ్ మీద ఇప్పటికే బుల్డోజర్లను దించేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే హైడ్రా అధికారులంతా ఇప్పటికే సలకం చెరువుకు అయితే చేరుకున్నారు. అక్కడ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తిస్థాయి ఆ సలకం చెరువు విస్తీర్ణం ఎంత, అందులో ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కళాశాల నిర్మాణం ఎంతవరకు చేపట్టారు, ఎంతవరకు ఆ సలకం చెరువు కబ్జా అయిందనేటువంటి అంచనా అయితే అధికారులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. రేపో మాపో అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆ ఫాతిమా ఓవైసీ కళాశాలపైకి అయితే బుల్డోజర్లు దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇటు రేవంత్ సర్కార్ కొంత సాహసం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను కూర్చున్నటువంటి రేవంత్ సర్కార్ ఒక్కసారిగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా ఓవైసీ కళాశాల మీద అయితే ఉక్కుపాదం మోపే దిశగా అక్రమ కట్టడాన్ని ఎంతవరకు అక్రమ కట్టడం జరిగింది, ఆ సలకం చెరువు ఎంతవరకు కబ్జా చేశారు ఏంటన్నటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ఒక్కసారిగా రంగనాథ్ సంబంధించినటువంటి టీం అయితే ఫాతిమా ఓవైసీ కాలేజ్ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీ, నా మీద బుల్లెట్ల వర్షం కురిపించండి, నాపై కత్తుల దాడి చేయండి, కానీ నా యొక్క కాలేజీను టచ్ చేయొద్దు, అక్కడ ఎంతోమంది వందలాది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతున్నట్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రభుత్వ కట్టడాలు కూడా FTL బఫర్ జోన్లో ఉంటే కూల్చివేస్తారంటూ ఆయన ఏదైతే కొంత ప్రభుత్వానికి హైడ్రాకు కౌంటర్ వేసేటువంటి ప్రయత్నం చేశారు, అది కూడా మనం చూసాం. ఏది ఏమైనా అక్రమార్కుల గుండెల్లో రైలు బతికిస్తున్నటువంటి హైడ్రా అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీని ఖచ్చితంగా కూల్చే దిశగా రేపో మాపో బుల్డోజర్లను పంపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే అధికారులు అక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఎంతవరకు చెరువు కబ్జా అయింది, ఎంతవరకు దాని విస్తీర్ణము ఏంటి అనేటువంటి పూర్తి డేటాను అయితే తెలుసుకోవడానికి హైడ్రా అధికారులు ఫాతిమా కాలేజ్ వద్దకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు జనవాడ ఫామ్ హౌస్ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి కొలతలను కొలుస్తున్నటువంటి పరిస్థితి. ఎంత మేరకు మరి కబ్జాకు గురైంది, ఇటు జనవాడ ఫామ్ హౌస్ కావచ్చు, అటు ఫాతిమా కాలేజ్ కావచ్చు, ఓవరాల్గా ఇటు అధికారము అటు ప్రతిపక్షమైనటువంటి తేడా లేకుండా అయితే హైడ్రా అధికారులు అందరి మీద ఒకే విధంగా తన మన అటువంటి భేదాలు లేకుండా హైడ్రా అయితే ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడ కబ్జాలు, ఎక్కడ నాలాలు కబ్జా చేసిన, అక్రమ కట్టడాలు కట్టినా వారిని ఖచ్చితంగా ఉపేక్షించేది అని ఇప్పటికే సీఎం రేవంత్, మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ వద్దకైతే హైడ్రా అధికారులు చేరుకున్నారు. రేపో మాపో బుల్డోజర్లు చేరుకుంటాయి. ఖచ్చితంగా ఫాతిమా కాలేజీని నేలమట్టం చేయడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నేలమట్టం చేసే దిశగానే హైడ్రా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వార్తా కథనాలు ప్రచారమవుతున్నాయి. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియా వేదికగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను, అధికార రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తుంది. నిజంగా ఎంఐఎంకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ను టచ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? నిజంగా ఉంటే అక్రమ కట్టడాన్ని కూల్చాలనుకుంటే ఫాతిమా కాలేజీని నేలమట్టడం చేయండి. అది ఏదైతే ఆ యొక్క సలకం చెరువు మొత్తంలో మధ్యలో కట్టడం జరిగిందంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇటు రేవంత్ సర్కార్ నిజంగా ఫాతిమా కాలేజీని కూల్చబోతుందా, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుందో చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.